7 o'clock వరకు చదువుకోండి. ఇప్పుడు టిఫిన్ అతను వస్తాడు, మీకు టిఫిన్ పెడతాడు. టిఫిన్ చేసేసి మీరు పక్కనే మీ స్కూల్ ఉంటుంది, స్కూల్కి వెళ్ళండి. ఓకేనా? ఈవినింగ్ నేను మళ్ళీ స్టడీ అవర్స్కి మళ్ళీ వస్తాను. చెప్పడం మర్చిపోయినా, మధ్యాహ్నం కూడా ఇక్కడికే లంచ్ వస్తుంది. అందరు వచ్చేసి ఇక్కడనే లంచ్ చేయండి. ఓకేనా? సరే మేడం. ఏందో ఎట్లా వస్తున్నా? గుడ్లు వీకేసా, నాతో నెరుకుంటే అటనే ఉంటుంది. టైం దేనికైనా టైం వస్తుంది. పొద్దుగాల లేచి చదువుకున్నట్టు యాక్టింగ్ చేసి మేడం ముందు మమ్మల్ని ఇరికిస్తారా? మాకు కూడా టైం వస్తుంది. ఆగురి, మీ సంగతి చెప్తాం. మిమ్మల్ని వాడంతో ఎట్లా తిట్టిపిస్తా అంటే తిట్టిపిచ్చు కాదు, కొట్టుపిస్తా. మస్తు మంది చూసిన మిస్ ఉంటాన్ని. సరేనే, ఈరోజు మీ టైం, రేపు మా టైం. మా టైం వచ్చినప్పుడు ఎట్లుంటుందో తెలుసా? గుడ్లకే నీళ్ళు రావాలి, మొత్తుకోవాలి, ఇట్లా అట్లా చేస్తాం. అంతుందా మీకు? చూద్దాం. వాళ్ళతో మనకెందుకు, ఏదాయమని చదువుకుందాం. గాయత్రి, నేను ఎప్పుడు ఇంత పొద్దుగాల లేచి చదువుకోలేదే. ఎగ్జామ్స్ ఉన్నప్పుడే ఇంత పొద్దుగాల లేచి చదువుకోలేదు తెలుసా? అరే నేనేమైనా చదివినాయే, బుక్ కూడా ముట్టలేను నేను. అసొంటిది ఇవాళ పొద్దున్న 6 గంటలకే లేచి బుక్ ముట్టిన. అరే మనం ఫస్ట్ డే స్కూల్కి కూడా పోలేమే, అసలు స్కూల్లో జాయినే కాలేము. చదవమంటే ఏం చదవాలి మనము? నాకు ఏడుపు వస్తుంది అమ్ముడు. అయ్యో గాయత్రి, ఏడవకి. అయ్యో పాపం, ఏడుపు వస్తే ఏడువే గాయత్రి. అరే ఏడవకే గాయత్రి, వాళ్ళు దయ్యాలు చూస్తురు, మళ్ళీ మన నెక్కిరిస్తారు. ఏడవకూకో, చదువుకో. ఏడవకమ్మా, ఏడవకు. ఏందే వీళ్ళు చిన్నపిల్లలు వేసినట్టు ఏడుస్తురు? అవునే, వీళ్ళు చిన్నపిల్ల కన్నా ఎక్కువ ఏడుస్తురు. అవునే, ఏడుస్తున్నా. నేను హాస్టల్కి వచ్చాడు ఫస్ట్ టైం. ఇంత పొద్దుగానే లేచి ఇగో బుక్ ఉంటాడు కూడా ఫస్ట్ టైం తెలుసా? నాకు ఏడుపు వస్తుంది, నేను ఏడుస్తా. ఈ గాయత్రి ఏడుపకి, వాళ్ళు ఎక్కిరిస్తుర్రు. ఎందుకు ఏడుస్తున్నావు? అరే అమ్మ, నాకు ఏడుపు వస్తుంది. ఏడుపకి చదువుకో. సరే నేనేమేడు మమ్మీ, నేను నీ దగ్గరకు వస్తా. వెళ్ళిపోతుందా లేపుతురు. ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ నేను నీ దగ్గరకు వస్తా. చదువుకో అని. నేను కూడా వస్తా. ఏం ఏడుస్తున్నావు? వాళ్ళు అప్పటి నుంచి ఎగిరిస్తు. చదువుకో. ఒకటే ఏడుస్తుంది. చదువుకోవాలి, ఎగిరిస్తారు. నేనేం చెప్తానే? చదువుకో. ఇది పెద్ద పిచ్చి ఉన్నట్టుంది. దీంతో సంవత్సరం అంతా ఎట్లే కాలేమో. పిచ్చి నచ్చిందనే అన్నది. అదే నిన్ను కాదే బాధని అంటున్నా. అదే మేళ. వావ్, చికెన్ పెద్దగా ఉంది, ఫ్రిడ్జ్ పెద్దగా ఉంది. వావ్, ఈసీబీ ఉంది, మంచిగా అనుకోవచ్చు. ఏది పిల్లలేదు ఇంతసేపు ఇక్కడ ఉంది కదా పిల్లలు. పిల్లలు ఎక్కడున్నారా?
ఏమన్నా నువ్వు గిన్నెలను ఎత్తుకుంటున్నా మర్యాద పెట్టు లేకపోతే బెల్ట్ తీసుకొని జాబ్ పెట్టారా చెప్పినా పెట్టు. పిల్లలు నేను ఎవరు అనుకుంటున్నావు? నువ్వు ఎవరివైతే మాకేంద్రా, ఫస్ట్ గిన్నెలాడ పెట్టు. ఇప్పుడు కనుక గిన్నెలాడ పెట్టకపోతే మా వార్డెన్కి ఫోన్ చేసా. అసలే మా వార్డెన్ పెద్ద గయ్యాలి, నీ పని చెప్తుంది. వాటి గురించి నీకు తెలియదురా, నీ పని అయిపోతుంది. నీకు జుట్టు ఉండదు, గుండె అంటది. పిల్లలు నేను దొంగ అనుకున్నావా? ఈ ఆశలకి కొంత ఏనికి వచ్చినా తెలుసా? ఒంటోడువా, మరి ఏంది గట్లున్నావు? అంటే ఇవన్నీ వేసుకొస్తే ఉంటుందని చెప్పి గుర్తుపడుతుంది అని చెప్పి ఇవన్నీ వేసుకొచ్చినా నేను. నయం ఇంకా నేను బెల్ట్ తీసుకొని కొట్టలేను. ఏంటి అంకుల్ గిట్ల ఆయన గిట్ల తయారైనావు? సేమ్ గిన్నెల దొంగ లెక్కనే ఉన్నావు. అంకుల్ మీరు అన్నట్టు చేస్తారా? అంకుల్ మీరు నూడిల్స్ చేస్తారా? అంకుల్ మీరు ఫ్రైడ్ రైస్ చేస్తారా? అంకుల్ మీరు చికెన్ బిర్యానీ చేస్తారా? నాకు అన్ని వంటలు వచ్చి నాకు అసలే వంటలే రావు. వీళ్ళకి ఏదో బిల్లు ఇప్పిస్తున్నాను. అంకుల్ నూడిల్స్ చేస్తారా తినడానికి? నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ నూడిల్స్. చూసా చేస్తా. మ్యాగీ ప్యాకెట్ ఇప్పేసి నీళ్ళు వేస్తే కదా మాదా అయిపోతుంది. నూడిల్స్ ఏం తింటావే? మంచిగా ఫ్రైడ్ రైస్ తినాలి, హెల్త్కి మంచిది. టేస్ట్ చేస్తాను. నూడిల్స్ కాదు ఫ్రైడ్ రైస్ కాదు, పొద్దు మసాలా ఫుడ్ ఏం తింటారే? మంచిగా మసాలా దోశ తినాలి, ఎంత బాగుంటుందో. పొద్దునే మీ అందరు ఏది తినొద్దు. పొద్దునే మంచిగా ఉప్మా తినాలి. ఉప్మా ఏంది? ఉప్మా అలా ఉల్లిగడ్డలు అవన్నీ అన్నీ వేస్తాను. నాకు ఏమి నచ్చా. నాకు ఫ్రైడ్ రైస్ అంటే నాకు నూడిల్స్ అంటే మస్తు ఇష్టం. అలా చికెన్ ఉంటుంది, ఎగ్ ఉంటుంది. పిల్లలు నా మీద ఎంత ఆశ పెట్టుకుదేమో, నాకేమో వంటలు రావు. ఫస్ట్ ఏం చేస్తారో చెప్పండి అంకుల్, నాకు ఆకలి అవుతుంది. జల్దీ వేయండి అంకుల్, జల్దీ వేయండి. టెల్ మీ అంకుల్, టెల్ మీ. నాకు ఆకలి అవుతుంది. నాకు ఫ్రైడ్ రైస్ చేస్తారా? నాకు ఆకలి అవుతుంది. 5 డేసా? నాకేదా అది 5 డేస్. పిల్లలకి ఎట్లా నచ్చ చెప్పాలి నేను? అమ్మా పొద్దున ఈ 5 డేస్లు ఇవన్నీ ఏమి తినద్దమ్మా. పొద్దున్న లేచి మంచి వీధి పాలు ఇస్తా, తాగేసి నిమ్మలంగా స్కూల్కి వెళ్ళండి, ఓకేనా? ఫ్రైడ్ రైస్ కావాలి ఇప్పుడు. నాకు కూడా నూడిల్స్ కావాలి ఇప్పుడు. నాకు గెలవాలి, నాకు కూడా కావాలి. నవది ఇదేం నోదలా అనుకోదా? మీరు స్కూల్కి వచ్చినాక అన్ని చేసి వెళ్తాను. స్కూల్ కావాలి మేము. ఏంది టిఫిన్? ఒక గ్లాస్ పాలు ఇస్తే తాగి పోండి ఇక స్కూల్కి. సరే అంకుల్, మళ్ళీ సాయంత్రం వస్తాం. అప్పుడు నాకు ఫ్రైడ్ రైస్ పెట్టాలి సన్నా. నాకు నూడిల్స్ పెట్టాలి. అప్పుడు నాకు సాంబార్ వేసి పెట్టాలి అంకుల్. చూడు అప్పుడు నాకు పప్పు వేసి పెట్టాలి చూడు. నాకు స్కూల్ టైం అవుతుంది. బాయ్. ఈ జీతం ఎక్కుందని చెప్పేసి ఒప్పుకున్నాను. ఏం చేసి పెట్టాలనే వీళ్ళకి నేను.